ప్రేరణ అంటే ఏమిటి? అది ఎందుకు మయాన్? చూడండి, ప్రేరణ అంటే మీలో ఉన్న ఒక మంట లాంటిది. అది మీరు పనులు చేయాలని కోరుకునేలా చేస్తుంది. ఇది మీకు ముందుకు సాగడానికి, మీ లక్ష్యాలు చేరుకోవడానికి మరియు మీ కలను సాకారం చేసుకోవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. అది మీకు శక్తిని మరియు ఏకాగ్రతను ఇస్తుంది. మీరు ఏకాగ్రతతో పని చేస్తే మీరు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రేరణ లేకుండా కొత్త పనులు ప్రారంభించడం కష్టం మరియు వాటిని పూర్తి చేయడం మరింత కష్టం. ప్రతి ఒక్కరికి ప్రేరణ ముఖ్యం. ఇది మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు కొత్త విషయాలను ప్రయత్నించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా మన అభివృద్ధి చెందుతాము. ప్రేరణ మనల్ని అభివృద్ధి చెందడానికి మరియు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో విజయాన్ని సాధించడానికి మాకు సహాయపడుతుంది. మనం ప్రేరణ పొందినప్పుడు మనం మంచిగా భావిస్తాము. మనం సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటాము. మనం సంతోషంగా మరియు గర్వంగా భావిస్తాము. మనం సాధించిన విజయాలపై గర్వపడతాము. ప్రేరణ జీవితాన్ని మరింత సరదాగా మరియు ఉత్సాహంగా చేస్తుంది. ఇది మన జీవితాలను మరింత ఉల్లాసంగా మరియు సంతృప్తిగా చేస్తుంది. మన కలలను సాధించడానికి అది మనకు శక్తిని ఇస్తుంది. ప్రేరణ మనకు మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మరియు మన కలను సాకారం చేసుకోవడానికి అవసరమైన శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేరణలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. వాటిని అంతర్గత మరియు బాహ్య ప్రేరణ అని పిలుస్తారు. రెండు ముఖ్యమైనవే, కానీ అవి వేర్వేరు ప్రదేశాల నుండి వస్తాయి. అంతర్గత ప్రేరణ మీ లోపల నుండి వస్తుంది. మీరు ఏదైనా చేస్తారు ఎందుకంటే మీరు దానిని ఆనందిస్తారు. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. ఉదాహరణకు, మీరు పెయింటింగ్ ఇష్టపడచ్చు ఎందుకంటే అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. బాహ్య ప్రేరణ మీ వెలుప నుండి వస్తుంది. మీరు ప్రతిఫలం పొందడానికి ఏదైనా చేస్తారు, లేదా మీరు శిక్షను నివారించాలనుకోవచ్చు. ఉదాహరణకు, మంచి మార్కులు పొందడానికి మీరు కష్టపడి చదువుకోవచ్చు. మన జీవితంలోని ప్రతి భాగంలోనూ ప్రేరణ ముఖ్యం. ఇది పాఠశాలలో, ఉద్యోగంలో మరియు మన వ్యక్తిగత జీవితాల్లో విజయం సాధించడానికి మనకు సహాయపడుతుంది. నేర్చుకోవడానికి ప్రేరణ పొందిన విద్యార్థించుకోండి. వారు తరగతిలో శ్రద్ధ వహిస్తారు. వారు ప్రశ్నలు అడుగుతారు. వారు పరీక్షల కోసం కష్టపడి చదువుతారు. ఈ విద్యార్థికి పాఠశాలలో బాగా రాణించే అవకాశం ఉంది. ఇప్పుడు గెలవడానికి ప్రేరణ పొందిన అథ్లెట్ను ఆహించుకోండి. వారు ప్రతిరోజు కష్టపడి శిక్షణ పొందుతారు. వారు తమ కోచ్ల మాట వినండి. వారు ఎప్పుడూ విడిచిపెట్టరు, అలసిపోయినప్పుడు కూడా. ఈ అథ్లెట్ తమ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. మైకేల్ జోర్డాన్ అందరికీ తెలిసిన బాస్కెట్బాల్ ఆటగాళ్లలో ఒకరు. కానీ అతను స్టార్గా పుట్టలేదు. అతను తన విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది. మైకేల్ జోర్డాన్ తన ఉన్నత పాఠశాల బాస్కెట్బాల్ జట్టు నుండి తొలగించబడ్డాడు. కానీ అతను ధైర్యం కోల్పోలేదు. అతను ఈ నివుదాచను ప్రేరణగా ఉపయోగించుకున్నాడు. అతను ఇంకా కష్టపడి సాధన చేశాడు. అతను తన్ను తాను నమ్మాడు. మరియే అతను ఎప్పుడూ మెరుగుపరచడానికి ప్రయత్నించడం మానేయలేదు. మైకేల్ జోర్డాన్ కక్క మనకు ప్రేరణ ఉంటే ఏదైనా సాధ్యమే అని నేర్పుతుంది. మనం సవాళ్లను అధిగమించి మన కలను సాధించగలం. సవాళ్లను విజయాలుగా మార్చడం. మలాలా యూసుఫ్జాయ్ ఉదాహరణ. మలాలా కప్ మనకు స్ఫూర్తినిస్తుంది. మలాలా యూసుఫ్జాయ్ విద్య కోసం, తన హక్కు కోసం పోరాడిన యువతి. ఆమె ధైర్యం మరియు పట్టుదలతో ప్రపంచాన్ని మార్చింది. ఆమె కేవలం టీనేజ్ లో ఉన్నప్పుడు తాలిబాన్లు ఆమె స్వదేశమైన పాకిస్తాన్లో బాలికలు పాఠశాలకు వెళ్లకుండా నిందిస్తుంది. ఈ పరిస్థితుల్లో కూడా మలాలా తన లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. కానీ మలాలా మనంగా ఉండటానికి నిరాకరించింది. ఆమె తన హక్కుల కోసం మరియు ఇతర బాలికల హక్కుల కోసం గడం విప్పింది. ఆమె ధైర్యం మరియు పట్టుదలతో నిలబడింది. ఆమె తన హక్కుల కోసం మరియు బాలికల హక్కుల కోసం గడం విప్పింది. ఆమె ధైర్యం మరియు పట్టుదలతో నిలబడింది. ఎక్వాన్ శృతలో ఆమె తాలిబాన్లు కాల్పులకు గురైంది. ఈ దాడి ఆమెను భయపెట్టలేదు, కానీ మరింత బలంగా చేసింది. అయినప్పటికీ మళ్ళా దాడిలో బతికి బయటపడింది. ఆమె తన లక్ష్యాన్ని మరింత బలంగా కొనసాగించింది. ఆమె విద్య కోసం పోరాటం కొనసాగించింది మరియు బాలికల హక్కుల కోసం ప్రపంచ న్యాయవాదిగా మారింది. ఆమె ధైర్యం మరియు పట్టుదలతో ప్రపంచానికి స్ఫూర్తినిచ్చింది. ఇకాన్స్ స్పోటాలో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. మలాలా కప్ మనందరికీ స్ఫూర్తిదాయక. ఆమె ధైర్యం మరియు పట్టుదలతో ప్రపంచాన్ని మార్చింది.
మనం నమ్మే దానికోసం పోరాడే ధైర్యం ఉంటే ఎన్న అడ్డకని అధిగమించాలని ఆమె మనకు చూపిస్తుంది. మలాలా ఖత్ మనకు స్ఫూర్తినిస్తుంది. ఆమె ధైర్యం మరియు పట్టుదలతో ప్రపంచాన్ని మార్చింది. మీ అంతర్తాగ్నిని పెంపొందించుకోవడం, ప్రేరణగా ఉండటానికి చిట్కాలు. ప్రేరణ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఇది మనల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రేరణగా ఉండటం కష్టం కావచ్చు, కానీ మీ అగ్నిని ప్రకాశవంతంగా ఉంచడానికి మీరు కొన్ని పనులు చేయవచ్చు. మీకోసం లక్ష్యాలను నిర్దేశించుకో. లక్ష్యాలు మీకు దిశను వస్తాయి. లక్ష్యాలు మీకు లక్ష్యం వైపు దృష్టిని ఇస్తాయి. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ లక్ష్యాలు నిర్దిష్టమైనవి, కొలవగలిగేవి, సాధించగలేవి, సంబంధితమైనవి మరియు సమయానికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకో. ఇది మీకు స్పష్టతను ఇస్తుంది. సమయాన్ని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. మీ లక్ష్యాలను సమయానికి అనుగుణంగా ఉంచడం ద్వారా మీరు వాటిని సులభంగా చేరుకోగలరు. పెద్ద లక్ష్యాలను చిన్న దశలుగా విభజించండి. ఇది వాటిని తక్కువ కష్టతరం చేస్తుంది. చిన్న దశలను చేరుకోవడం ద్వారా మీరు పెద్ద లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు. ఇది వాటిని తక్కువ కష్టతరం చేస్తుంది. మీ విజయాలను దారిలో జరుపుకోండి. ప్రతి చిన్న విజయం మీకు ప్రేరణను ఇస్తుంది. ఇది మీరు సానుకూలంగా మరియు ప్రేరణగా ఉండటానికి సహాయపడుతుంది. మీరు ఇష్టపడే కార్యాచరణను కనుగొనండి. మీరు ఏదైనా విషయం పట్ల మక్కువ చూపిస్తే మీరు దానితో కట్టుబడి ఉండే అవకాశం ఉంది. మీరు ఏదైనా విషయం పట్ల మక్కువ చూపిస్తే మీరు దానితో కట్టుబడి ఉండే అవకాశం ఉంది. ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది. మీరు దానితో కట్టుబడి ఉండే అవకాశం ఉంది. కష్టపడి పని చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు. మీ చుట్టూ సానుకూల వ్యక్తులను ఉంచుకోండి. సానుకూల వ్యక్తులు మీకు ప్రేరణను ఇస్తారు. సానుకూల వ్యక్తుల చుట్టూ ఉండటం వలన మీరు ప్రేరణగా ఉండటానికి మరియు మీ లక్ష్యాలు సాధించడానికి సహాయపడుతుంది. సానుకూల వాతావరణం మీకు మానసిక శక్తిని ఇస్తుంది. ప్రేరణగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు. ప్రేరణగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ లక్ష్యాలను సాధించడానికి మరియు మరింత సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడుతుంది. ప్రేరణ ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. మీరు ఇష్టపడే దానికోసం పనిచేస్తున్నప్పుడు మీరు ప్రతికూల ఆలోచనలపై తక్కువ ఆధారపడే అవకాశం ఉంది. ప్రేరణ మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మీ లక్ష్యాలను సాధించడం, పెద్దవి గాని చిన్నవి గాని, మిమ్మల్ని మీరు గురించి మంచిగా భావించేలా చేస్తుంది. ప్రేరణ మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీరు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నప్పుడు మీరు సానుకూల మరియు సహాయక స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది. సానుకూల దృక్పథం యొక్క శక్తి. ప్రేరణగా ఉండటానికి సానుకూల దృక్పథం కీలకం. మీరు మీ గురించి మరియు మీ లక్ష్యాలను సాధించగల సామర్థ్యం గురించి నప్పినప్పుడు మీరు విజయం సాధించడానికి అవసరమైన ప్రయత్నం చేసే అవకాశం ఉంది. సానుకూల దృక్పథం సవాళ్లను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. మీరు నిరుదాచలను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడటం సులభం. కానీ మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించగలిగితే మీరు సవాళ్లను అభివృద్ధికి అవకాశాలుగా చూడగలుగుతారు. సానుకూల దృక్పథం సానుకూల ఫలితాలను ఆకర్షిస్తుంది. మీరు సానుకూల దృక్పథంతో జీవితాన్ని సమీపించినప్పుడు మీరు మీ జీవితంలోకి సానుకూల వ్యక్తులను మరియు అనుభవాలను ఆకర్షించే అవకాశం ఉంది. ముగింపు. ప్రేరణను స్వీకరించండి, విజయాన్ని స్వీకరించండి. ప్రేరణ అనేది శక్తివంతమైన శక్తి. ఇది మీ కళ్ళను సాధించడానికి మరియు మరింత సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడుతుంది. వివిధ రకాల ప్రేరణలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం మరియు సానుకూల దిక్పథాన్ని పెంపొందించడం ద్వారా మీరు ప్రేరణ శక్తిని ఉపయోగించుకోవచ్చు మరియు మీ పూర్తి సామర్థ్యాన్ని విప్పగలరు. గుర్తుంచుకోండి, 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. ఈ రోజు ఆ మొదటి అడుగు వేయండి మరియు ప్రేరణ శక్తిని స్వీకరించండి.